ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీజీ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఏపీ హైకోర్టులో ప్రీవియస్ ఇయర్ పేపర్ మీద అడిగిన అసిస్టెంట్ అండ్ ఎగ్జామినేట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎక్కడి నుంచి అడిగాడు, ఏ విధంగా అడుగుతున్నాడు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు, రేపు, మన్నాడు ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళైతే ఈ పేపర్ ఒకసారి చూసుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. ఈజీగా 2-3 బిట్లు అయినా తగిలే అవకాశం ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ యాసిడ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇన్ హ్యూమన్స్? గ్యాస్ట్రిక్ జ్యూస్ హ్యూమన్స్ లో ఉండేది ఏదంటే HCl. నెక్స్ట్ వన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద్రవిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్? కింది వాటిలో ద్రవిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదంటే మీనాక్షి టెంపుల్ మదురైలో ఉండేది. ఇవన్నీ ఏంటి? నగర ఆర్కిటెక్చర్, నగర స్టైల్, ఈ మూడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ లెవర్ వర్డ్స్? ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి లాస్ట్ వన్. మార్చంటియా ఖచ్చితమైన మోనోసియస్ లివర్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇస్ ద హోమ్ థర్డ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా? అదేదంటే కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఎవర్ నైట్ స్కై సాంక్చురీ బీయింగ్ సెటప్ బై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ? సో దీనికి ఆన్సర్ వచ్చేసి లడక్. ఎక్కడ ఉందనేది లడక్ లో ఉంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ద ట్రీటీ ఆఫ్ సలబై 1782 ఎండెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆంగ్లో ఇండియన్ వార్స్? సో ఎప్పుడంటే ఫస్ట్ ఆంగ్లో మార్తా వార్. దేనికి ముగింపు పలికిందంటే ఫస్ట్ ఆంగ్లో మార్తా వార్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ హ్యాస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్పీకర్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ ఇండియా 2011? సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ మంది మాట్లాడు షెడ్యూల్ భాష ఏదంటే సాంస్క్రిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ ఎ మెటల్ అలైడ్? సో కింది వాటిలో మెటల్ అలైడ్ కానిది ఏదంటే బెరీలియం. బి అంటే బెరీలియం. ఎస్బి అంటే ఆటమోని. జి అంటే జర్మేనియం. బి అంటే బోరాన్. ఫుల్ ఫామ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఇది వెరీ వెరీ మెయిన్ ఇంపార్టెంట్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 974 కిలోమీటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, హైకోర్టులో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, PL480 agreement between India and USA signed in the year 1954 was aimed at supply of dash to India by the USA. భారతదేశం మరియు యుఎస్ఏ మధ్య 1954 సంవత్సరంలో జరిగిన PL480 ఒప్పందం అనేది భారతదేశానికి యుఎస్ఏ డాష్ సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టింది. ఏదంటే ఫుడ్ గ్రెయిన్. హూ హ్యాస్ రీసెంట్లీ టేకెన్ చార్జెస్ ఆఫ్ 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇండియా? సో డివై చంద్రచూడ్. సో ఇది పాతది. కొత్తది 53 చీఫ్ జస్టిస్ ఎవరంటే సూర్యకాంత్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది హైకోర్టులోది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెషన్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విట్నెస్డ్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేట్స్ ఫ్యాక్షన్స్? భారత జాతీయ కాంగ్రెస్ యొక్క క్రింది ఏ సమావేశంలో అతివాద మరియు మితవాదులు ఒకటయ్యారు? ఏదంటే లక్నో సెషన్ 1966. సో మోడర్నిస్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ అయితే కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్. 1905 బెంగాల్ పార్టీషన్ అండ్ స్వదేశ్ మూవ్మెంట్. 1919
జలియన్ వాలా బాగ్. ఆ తర్వాత సూరత్ 1917 ఇది ఓకే. లాహోర్ సెషన్ 1909. ఆ తర్వాత 1906 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఆల్ ఇండియా ముస్లిం లీగ్. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. As of October 2022, what is the number of deposit-taking non-banking financial companies registered with RBI? అక్టోబర్ 2022 నాటికి ఆర్బీఐలో రిజిస్టర్ అయిన డిపాజిట్ తీసుకునే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ సంఖ్య ఎంత? ఎంతంటే 46. Who appoints the Chief Minister and the Council of Ministers of State of ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు? ఎవరంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్. In the November 2022, who among the following was appointed the president of Andhra Pradesh Congress Committee? నవంబర్ 2022లో కింది వారిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరంటే గిడుగు రుద్రరాజు. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ peasant మూవ్మెంట్ ఆఫ్టర్ స్వామి సహజానంద్ సరస్వతి? కింది వారిలో సహజానంద సరస్వతి తర్వాత భారత రైతు ఉద్యమ పితామహుడిగా ఎవరు పరిగణింపబడ్డారు? ఎవరంటే ఎన్జి రంగా. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ది campaign for recognition of Telugu speaking part of Madras Presidency, a separate political unit in British India? మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగులో మాట్లాడే ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో ప్రత్యేక రాజకీయ విభాగంగా గుర్తించడం కోసం జరిగిన ప్రచారం పేరు ఏమిటి? ఏదంటే విశాలాంధ్ర ఉద్యమం. ఉద్యమాలు కూడా ఒకసారి చూసుకోండి, ఉద్యమాల నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ eco-friendly toys are made out of the softwood, teleponic and utilize sawdust, tamarind seed powder and enamel gum and water colors in their creation? క్రింది వాటిలో మెత్తటి చెక్క తెల్లపొనికి తయారు చేయబడి మరియు వాటిలో రంపపు పొడి, చింతపండు గింజల పొడి, ఎనామిల్ గమ్ము మరియు నీటి రంగులు ఉపయోగించి తయారు చేయు పర్యావరణ హితమైన బొమ్మలు ఏవి? ఏవంటే కొండపల్లి టాయ్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండిజినియస్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించిన నృత్య రూపం ఏది? ఏదంటే కూచిపూడి. As per One Nation One Fertilizer scheme of Government of India, under what brand name will all type of fertilizers be sold? భారత ప్రభుత్వం యొక్క వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ పథకం ప్రకారం అన్ని రకాల ఎరువులను ఏ బ్రాండ్ పేరుతో విక్రయించబడతాయి? అంటే భారత్. నెక్స్ట్, శ్రీశైలం డ్యామ్ అండ్ నాగార్జున డ్యామ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ విచ్ రివర్? ఏ రివర్ కాడ నిర్మించబడ్డాయి అంటే కృష్ణా రివర్ కాడ. Which latest technology is used subsidy seed distribution for maintaining transparency and to avoid malpractice in Andhra Pradesh? ఏదంటే సబ్సిడీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ త్రూ ఆధార్ ఎనేబుల్డ్ వెబ్ ల్యాండ్ బేస్డ్ బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా ఉపయోగిస్తున్నారు. సో ఆప్షన్ 4 is the right answer. Anthracite coal is mostly found. Anthracite coal is mostly found in which of the following state of India? భారతదేశంలోని ఏ నగర రాష్ట్రంలో ఆంథ్రసైట్ బొగ్గు ఎక్కువగా లభిస్తుంది? ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్లో. Under which scheme in Andhra Pradesh will the state government be covering the cost of accommodation for students coming to cities from villages for higher education? ఆంధ్రప్రదేశ్లో ఏ పథకం కింద ఉన్నత విద్యకై గ్రామాల నుండి నగరాలకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వసతి ఖర్చులను భరిస్తుంది? ఏదంటే జగనన్న వసతి దీవెన. In 2022, the Andhra Pradesh government
సెట్ ద రిటైర్మెంట్ ఏజ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ స్టాఫ్ మెంబర్స్ టూ. సో ఎన్ని సంవత్సరాలకు పెంచిందంటే 62 సంవత్సరాలకు పెంచింది. ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంది? 60 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత 62 సంవత్సరాలకు పెంచింది. నెక్స్ట్, చిట్టిబాబు is the famous. చిట్టిబాబు is the famous for playing which of the musical instruments? ఏదంటే వీణ. వీణకు ఫేమస్ ఈయన చిట్టిబాబు. నెక్స్ట్, ద కింగ్స్ ఆఫ్ కథక్, లచ్చు మహారాజ్ అండ్ శంభు మహారాజ్ బిలాంగ్ టు విచ్ ఘరానా? ఘరానాస్ కూడా ఒకసారి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి నుంచి కూడా అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి లక్నో. వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్కి అయితే ఒక లైక్ చేసుకోండి. మన ఛానల్ వచ్చేసి పీజే స్టడీ సర్కిల్. లైక్ చేసి మన వీడియోను కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాజ్ ఫార్మ్డ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో భారత రాజ్యాంగంలోని ఏ అధికారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పడింది? ఏ దాని ప్రకారం అంటే ఆర్టికల్ 243K అండ్ 243ZA. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ రిఫర్ టు తెలుగు న్యూ ఇయర్? మన తెలుగు పండగ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఉగాదితో తెలుగు సంవత్సరం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్ ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్? కింది వాటిలో ఏ నదిపై భారతదేశపు మొట్టమొదటి బహుళార్థ సాధక నదిలో ప్రాజెక్ట్ నిర్మించబడింది? ఏదంటే దామోదర్లో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ బిట్వీన్ అక్టోబర్ 2019 టు 2022 జూన్ 2022? అక్టోబర్ 2019 నుంచి జూన్ 2022 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక పరంగా ఆంధ్రప్రదేశ్కు ర్యాంక్ ఎంత వచ్చిందంటే 14వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫస్ట్ కంట్రీ ఇన్ అవర్ immediate neighborhood to accept mobile-based payments through the Bhim app in July 2021? మన పొరుగురు ఉన్న క్రింది ఏ దేశం జూలై 2021లో భీమ్ యాప్ ద్వారా మొబైల్ అధికారిక చెల్లింపులను సంబంధించిన మొదటి దేశంగా అవతరించింది? ఏదంటే భూటాన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ is not true about the national emergency according to the Constitution of India? సో ఆర్టికల్ 352 ఆఫ్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఇట్. ఓకే, ఇది కరెక్టే. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ దోస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆర్టికల్ 20 and 21 ఆర్ సస్పెండెడ్. ఇది కరెక్టే. స్టేట్ లెజిస్లేచర్స్ ఆర్ నాట్ సస్పెండెడ్. ఇది కరెక్టే. సో దీని కానిది ఏదన్నాడు కాబట్టి ద డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ రిక్వైర్స్ డిస్క్రిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఓన్లీ. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, which ministry has introduced by the national suicide prevention strategy with a goal to reduce suicide mortality by 10% by 2030? 2030 నాటికి ఆత్మహత్య మరణాలను 10% తగ్గించే లక్ష్యంతో ఆత్మహత్య నిరోధక వ్యూహానికి క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? ఏదంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం. Next question, under which project did the government of Andhra Pradesh, the union government under the World Bank sign legal agreements for a loan of $250 million with an aim to improve the quality of learning for students in the state? రాష్ట్రంలోని విద్యార్థుల అభ్యసన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో క్రింది ఏ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు కలిసి $250 మిలియన్ల రుణం కోసం చట్టపరమైన ఒప్పందాలను సంతకం చేశాయి? ఏ ఒప్పందంపై సంతకం చేశాయి అంటే SALT దానిపై ఒప్పందం చేశాయి. సాల్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్ డిరైవ్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ఫీమేల్ ఇన్క్లినేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు? క్రింది వాటిలో ఏ నృత్య రూపానికి మహావిష్ణువు స్త్రీ అవతారం
నుండి ఆ పేరు వచ్చింది అంటే మోహినియట్టం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్? సో ఈ క్వశ్చన్ అవసరం లేదు, 2000 కోవిడ్ నుంచి ఇది. ఇప్పుడు అయితే అడిగే ఛాన్స్ అయితే లేదు వీటి నుంచి. నెక్స్ట్, అంటిల్ వాట్ ఏజ్ కెన్ ద జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోల్డ్ ఆఫీస్? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఏ వయసు వరకు పదవిలో ఉండగలరు? ఏ వయసు వరకు అంటే 62 సంవత్సరాల వయసు వరకు. అదే సుప్రీంకోర్టు జడ్జి వచ్చేసి 65 ఇయర్స్ వరకు ఉండగలరు. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఏదైనా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, INS 2B satellites launched ISRO PSLV C-54 rocket in November 2002 is a collaboration between India and which? ఏదంటే భూటాన్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, బొబ్బిలి వీణ ఏ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ కార్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించే బొబ్బి అనే తీగ వాయిద్యం క్రింది వాటిలో దేనితో తయారు చేయబడింది? దేనితో అంటే ఇట్ ఈస్ కార్వ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ జాక్ ఫ్రూట్ వుడ్. ఇది పనసపండు చెక్క యొక్క ఒకే ముక్క నుండి తయారు చేయబడింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో ఇంతటితో ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్ వీటి మీద ఈ క్వశ్చన్స్ అయితే చూశారు కదా. సో వీటిలో మెయిన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మీదే అడిగారు. సో మీరు కూడా అన్ని ఆంధ్రప్రదేశ్ మీద ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అన్ని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను ఏ టాపిక్స్ అయితే కవర్ చేశానో, అంటే ఏ క్వశ్చన్స్ మీద అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో వాటి మీద కొంచెం టాపిక్ అవగాహన తెచ్చుకుని ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఈరోజు 23 కదా, ఈరోజు వెళ్ళే వాళ్ళు ఒకసారి సెకండ్ షిఫ్ట్ ఎవరైతే ఉందో వాళ్ళు అయితే చూసుకుని వెళ్ళండి. 24, 25 ఎగ్జామ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఇంకా బాగా చూసుకొని ఈ పేపర్ మీద అవగాహన తెచ్చుకొని ఏ విధంగా అడుగుతున్నాడు అనేది చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళి రాయండి. సో మన వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేసేందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు PJ స్టడీ సర్కిల్.